మహాదేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి అత్యున్నతమైన నామంలో లైఫ్ చర్చ్ వైజాగ్ నుంచి మీకు శుభములు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 14వ వచనం చదువుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 14వ వచనం చదువుకుందాం. తన తోడని ప్రమాణం చేసి నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదింతును, నిశ్చయముగా నిన్ను విస్తరింపజేతును. ఈ వాగ్దానం మనం చూసినట్లయితే దేవుడు అబ్రహాముకు ఇస్తున్న గొప్ప వాగ్దానం కనిపిస్తుంది. ఎందుకంటే భవిష్య జ్ఞానం ఎరిగిన దేవుడు అబ్రహాముని ఏర్పాటు చేసుకుని అబ్రహాముకి ఇస్తున్న గొప్ప వాగ్దానం ఏంటంటే తన తోడని ప్రమాణం చేశాడు. వాక్య భాగం మనం గమనించినప్పుడు దేవుడు ఎంత విశ్వాసత కలిగిన వాడో మనం అర్థం చేసుకోవచ్చు. తన తోడని ప్రమాణం చేస్తాడు. ఏమని? నేను నిన్ను నిశ్చయంగా ఆశీర్వదిస్తాను, నేను నిన్ను నిశ్చయంగా విస్తరింపజేస్తానన్నాడు. అబ్రాహాముని దేవుడు పిలిచాడు. ఆ పిలుపుని అందుకొని పరిపూర్ణమైన విశ్వాసాన్ని నిరీక్షణ నుంచి లాబడినప్పుడు అబ్రహాముగా చేశాడు దేవుడు. విశ్వాసులకు తండ్రి అయిపోయాడు. ఆ జనాంగం నుంచే రాజులు, రాజ్యాలు ఏర్పడ్డాయి. దేవుడు మన జీవితంలో ఆశీర్వదించాలని, మనల్ని విస్తరింపజేయాలని ఆశపడుతున్నాడు. అయితే మనం పరిపూర్ణంగా దేవునికి అప్పగించుకోవాలి. నీవు ఏ స్థితిలో నువ్వో ఆ స్థితిలో ఉండిపోవాలని దేవుని ఉద్దేశం కాదు. అసలు అబ్రహాముగా చేస్తానని అనుకోలేదు. దేవుడు అంత ఉన్నతమైన అనుభవానికి నడిపిస్తాడని అనుకోలేదు అబ్రహాము. కానీ దేవుని యొక్క వాగ్దానాన్ని, దేవుని యొక్క పిలుపుకు, దేవుని యొక్క అధికారానికి పరిపూర్ణంగా అప్పగించుకున్న మీదట ఆయన జీవితాన్ని ఎంతో ఉన్నతమైన అనుభవంలోకి తీసుకెళ్ళాడు. ఆయన ఆశీర్వదించబడ్డ మాత్రమే కాదు, అనేక మందికి ఆశీర్వాద కారణంగా చేయబడ్డాడు. ఆయన సంతానాన్ని విస్తరింపజేశాడు. ఎంత గొప్ప కార్యం చేస్తాడు దేవుడు తన జీవితంలో. నీ జీవితంలో, నా జీవితంలో ఆయన అలాంటి కార్యాలు చేయాలని ఆశపడుతున్నాడు. మనం ప్రస్తుతం కోసం చూస్తాం, కానీ భవిష్య జ్ఞానం ఎరిగిన దేవుడు నిన్ను ఉన్నతంగా ఉంచాలని, నిన్ను విస్తరింపజేయాలని, నిన్ను ఆశీర్వదించాలని, మెట్టుమెట్టుకు నేను ఉన్నతమైనటువంటి అనుభవాలను గడిపించాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. కాబట్టి మనం పరిపూర్ణంగా ఆయన మీద నిరీక్షణ నిలుపుదాం, ఆయన మాటకు లోపడదాం, మన జీవితాన్ని పరిపూర్ణంగా సమర్పించుకుందాం. దేవా, నా జీవితాన్ని మీకు సమర్పిస్తున్నాను ప్రభువా, మీ చిత్తానుసారంగా, మీ ఇష్టానుసారంగా నువ్వు నడిపించడానికి ప్రభువా నా జీవితాన్ని మీకు సమర్పిస్తున్నాను ప్రభుని మన జీవితాన్ని పరిపూర్ణంగా దేవునికి అప్పగించినట్లయితే దేవుడు నిన్ను ఆశీర్వదించి విస్తరింపజేసి నువ్వు దీవించబడటం మాత్రమే కాదు, కానీ అనేక మందికి దీవెనకరంగా నిన్ను, నీ కుటుంబాన్ని, రాబోయే తరాన్ని నీ ద్వారా దీవించి ఆశీర్వదించాలని ఇష్టపడుతున్నాడు. అయితే అబ్రహాము ఎలాగైతే అన్కండిషనల్గా దేవునికి సమర్పించుకున్నాడో మనం కూడా అటు రీతిగా సమర్పించుకుందాం. పరిపూర్ణమైన విశ్వాసం ప్రభు మీద నిలుపుదాం. మన జీవితాన్ని ఆయన అధికారానికి, ఆయన ఆధిపత్యానికి మనం సమర్పించుకుందాం. నీ పట్ల, నా పట్ల ఆయన విశ్వాసతను కనబరచాలని ఇష్టపడుతున్నాడు. అయితే మనం పరిపూర్ణంగా ఆయన మీద ఆధారపడదాం, విశ్వాసం ఉంచుదాం. అటు కృప పరిశుద్ధాత్మ దేవుడు మీకు అనుగ్రహించి నడిపించును గాక. ప్రార్థన చేసుకుందాం. బ్రహ్మస్వరూపుడా, మహాకృపగల మా తండ్రి,
నిశ్చయంగా నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నిశ్చయంగా నేను నిన్ను విస్తరింపజేస్తానని మీతోడు ప్రమాణం చేసుకుని అబ్రహాముని ఎంతో దీవించావు ప్రభువా. అలాంటి దీవెనకరమైన అనుభవానికి మా ప్రియులను కూడా నడిపించవలసిందిగా ప్రార్థిస్తున్నాను మా తండ్రి. ఇప్పుడు ఏ స్థితిలో ఉన్నారో ఆ స్థితిలో ఉండడం మీకు ఇష్టం కాదు ప్రభువా. ఈ స్థితి నుంచి ఉన్నతమైన అనుభవాలను నడిపించవలసిందిగా ప్రార్థిస్తున్నాం ప్రభువా. ఆధ్యాత్మికంగా, శారీరకంగా, మానసికంగా, సామాజికంగా అన్ని రంగాల్లో ప్రభువా వర్ధలు చేసి వీరి జీవితం ద్వారా మీరు మహిమ పొందమని ప్రార్థిస్తూ, వీరు దీవించబడుతూ అనేక మందికి దీవెనకరంగా ఉంచి నడిపించమని బ్రతిమలుకుంటూ మా ప్రభువును మా రక్షకుడునైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి పడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుడు మిమ్మల్ని నిశ్చయంగా ఆశీర్వదించి నిశ్చయంగా మిమ్మల్ని విస్తరింపజేయట్లో పరిశుద్ధాత్మ దేవుడు మీకు సహాయం చేసి నడిపించును గాక. గాడ్ బ్లెస్ యు ఫ్రెండ్స్. హ్యావ్ ఎ వండర్ఫుల్ డే. దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా దీవించి ఆశీర్వదించును గాక. గాడ్ బ్లెస్ యు.